హాయ్ సార్, దిస్ ఈజ్ కార్తిక్. రమ్మన్నారంట. కార్తిక్, హాయ్. కూర్చో, నువ్వు కూర్చో. కార్తిక్, సంధ్యది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, నువ్వేమంటావు? నాకు తెలిసి సంధ్యని చంపే అవసరం ఎవరికీ లేదు సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సంధ్య ఎలా చనిపోయిందని. సంధ్య నీకు ఎప్పటి నుంచి పరిచయం? 3 years నుంచి పరిచయం సార్. ఒకసారి రీఛార్జ్ చేసేటప్పుడు నెంబర్ మిస్ అయ్యి సంధ్య నెంబర్కి రీఛార్జ్ చేశాను సార్. అప్పుడప్పుడు మేము కలుసుకునేవాళ్ళం. అలా బాగా ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటి నుంచి రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. ఒకరోజు నేను ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేసింది. ఓకే. అవును, సంధ్య చనిపోయే రోజు ముందు నీకు సంధ్యకు ఏదో గొడవ జరిగింది, మీరు వారం రోజులు మాట్లాడుకోలేదు, సంథింగ్. ఏం జరిగింది? సంధ్యని పెళ్లి చేసుకోవడం మా అమ్మ నాన్నలకి ఇష్టం లేదు. ఎందుకంటే తనది మాది ఒకే క్యాస్ట్ కాదు, మా అమ్మకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. అందుకోసమే ఒకరోజు మా అమ్మ నాకు తెలియకుండా ఒక పెళ్లి సంబంధానికి తీసుకెళ్లారు. ఆ విషయం తెలిసి సంధ్య నాతో గొడవ పడింది. ఏమైనా ఎలాగైనా అమ్మ నాన్నలను నొప్పించి మనం పెళ్లి చేసుకోవాలంది. ఆ తర్వాత ఇద్దరం కలిసిపోయాం. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. లవర్స్ అన్నప్పుడు గొడవలు కామనే కార్తిక్, అదేం పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే సంధ్య చనిపోయిందన్న విషయం మీకెప్పుడు తెలిసింది? సంధ్యకి నేను చాలాసార్లు కాల్ చేశాను, తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేబీ ప్రాజెక్ట్ వర్క్లో ఉందేమనుకున్నాను. అప్పుడు నాకు అదే టైంలో రమ్య కాల్ చేసి చెప్పింది. వెంటనే తన ఫ్లాట్కి వెళ్ళి చూస్తే సంధ్యని అలా చూసి షాక్ అయ్యాను. ఆ ముందు రోజు కూడా మేము బాగానే మాట్లాడుకున్నాం, కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. కార్తిక్, సంధ్య చనిపోయిన రోజు రాత్రి మీరెక్కడున్నారు? అది ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను సార్. సంధ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు. ఎవరా ఫ్రెండు? ఏం పేరు? తన పేరు సంజయ్ సార్. ఫోన్ చేయి సార్. సంజయ్కి ఫోన్ చేయి, స్పీకర్ మీద పెట్టు. సంజయ్. చెప్పరా కార్తిక్. కార్తిక్ కాదు, శివ, స్పెషల్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. సార్ చెప్పండి సార్. జనవరి 4వ తారీఖు నువ్వెక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను సార్. కార్తిక్ ఎక్కడున్నాడు ఆ రోజు, ఏమైనా ఐడియా ఉందా? ఆ రోజు రాత్రి లేట్ అయిందని నా రూమ్లోనే పడుకున్నాడు సార్. ఆర్ యూ ష్యూర్? షూర్ సార్. సరే, ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే సార్. ఓకే సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారు. తప్పదు కార్తిక్, మా పోలీస్ డిపార్ట్మెంట్లో మా నీడని మేమే అనుమానించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్లో సాక్షులు అనుకున్న వాళ్ళు హంతకులు అవుతారు, హంతకులు అనుకున్న వాళ్ళు సాక్షులు అవుతారు. ఇట్స్ క్వైట్ కామన్. ఓకే సార్, నో ప్రాబ్లం. కానీ ఒక విషయం సార్, సంధ్యని చంపినవాడు దొరికితే తప్పకుండా చెప్పండి సార్. ష్యూర్. సంధ్య చనిపోయిందనే విషయంలో నాకు బాధగానే ఉంది. నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే సార్, ఒకసారి సంధ్య వాళ్ళ బావ రాహుల్ని పరిచయం చేసింది. నేను సంధ్యతో క్లోజ్గా ఉండడం రాహుల్ చూసి చాలా డిస్టర్బ్గా ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేబీ రాహుల్ మీదే నా అనుమానం సార్. ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్. యూ కెన్ గో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దివ్య సార్, రాహుల్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నీకేమైనా డౌట్ఫుల్గా అనిపించిందా? లేదు, అలా ఏం అనిపించలేదు సార్. రాహుల్ వచ్చాడా ఎంక్వైరీకి? ఇంకా రాలేదు సార్. ఫోన్ చేసి కనుక్కో ఎక్కడున్నాడు. రాహుల్ ఎక్కడున్నారు? ఓకే, కమ్. ఆన్ ది వేలో ఉన్నారండి సార్, వస్తున్నారు. ఓకే. బ్లడీ బాస్. ఏమైంది సార్? ఈ మెసేజ్ చదువు. ఆఫీసర్, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. సంధ్యది ఆత్మహత్య కాదు హత్య అని కనిపెట్టావు. గుడ్. బట్ నువ్వు నన్ను మాత్రం ఎప్పటికీ పట్టుకోలేవు. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆఫీసర్. వాడికెంత ధైర్యం ఉంటే నాకే మెసేజ్ పంపిస్తాడు?
ఆ మెసేజ్ ఏ నంబర్ నుంచి వచ్చిందో చూడు. సో నా నంబర్ నుంచి నా ఫోన్ హ్యాక్ చేసి నా నంబర్ నుంచి నాకే మెసేజ్ పంపిస్తాడా? హీస్ టూ స్మార్ట్. నా ఫోన్ నంబర్ కనుక్కున్నాడు. ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఇన్వెస్టిగేషన్ చేసి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, అప్పుడే ఈ విషయం గురించి హంతకుడు తెలుసుకున్నాడు. అంటే ఇక్కడ జరిగే ప్రతి విషయం వాడికి తెలుస్తుంది. హంతకుడికి సంబంధించిన వాడెవడో ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.